వెల్కమ్ బ్యాక్. ఇక జీఎస్టీ కౌన్సిల్ సమావేశం బుధవారం జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బహిరంగ లేఖ రాశారు. జీఎస్టీ స్లాబ్ రద్దు లేదా మార్పు అంటూ కేంద్రం గత వారం రోజులుగా ప్రచారం చేసుకుంటుందని చెప్పుకొచ్చారు. వీటి ద్వారానే ప్రజల జీవితాల్లో నిజమైన దీపావళి వస్తుంది అంటూ ప్రాపగండ చేస్తుందని విమర్శించారు. గత పుష్కర కాలంగా లక్షల కోట్ల రూపాయలు పెంచిన పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ రేట్ల రూపంలో ప్రజల నుంచి దోచుకుందని కేటీఆర్ మండిపడ్డారు. ఒకవైపు ప్రతి నెల వేలాది రూపాయలు పెట్రోల్, ఎల్పీజీ, డీజిల్ రూపంలో భారం మోపుతూ జీఎస్టీ స్లాబ్ మార్పుతో కేవలం 10 రూపాయల భారం తగ్గిస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ధరల తగ్గింపుపైన చిత్తశుద్ది ఉంటే దానికి ప్రాథమిక కారణమైన పెట్రోల్ ధరలు తగ్గించాలని సూచించారు. పెట్రోల్, డీజిల్ తగ్గితే రవాణా భారం తగ్గి దాదాపు అన్ని వస్తువుల ధరలు తగ్గుతాయన్నారు కేటీఆర్. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ పైన పన్నులు తగ్గించి సెస్లను పూర్తిగా ఎత్తివేసి మీ చిత్తశుద్ది నిరూపించుకోవాలని, లేకపోతే మీ మాటలు అసత్యాలుగానే మిగిలిపోతాయని విమర్శించారు. చేతనైతే జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని సూచించారు. విద్యకు సంబంధించి ఫీజులపై విధించే జీఎస్టీని పూర్తిగా తొలగించేయాలని కోరారు. క్యాన్సర్ చికిత్సకు అవసరమైన మందులు, ప్రాణాలు కాపాడే జీవనావశ్యక ఔషధాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.